హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆస్ట్రేలియా పైన సెమీస్ మ్యాచ్లో టీమిండియా కీలకమైన ఆటగాళ్ళైనటువంటి మరి ప్రతీక రావలకు గాయంతో దూరం కావడంతో ఒక్కసారిగా అభిమానులకు ఆందోళనైంది. అయితే వాస్తవానికి ప్రతీక రావల్ దూరమైన కూడా మరో ప్రత్యేకంగా మరో ఓపెనరు మరి టీ20లో మంచి ఫామ్లో ఉన్నటువంటి ఓపెన్ అయినటువంటి షెఫాలి వర్మ మన లేడీస్ సేవాగ్ని మరి దింపింది మన బీసీసీఐ. వాస్తవానికి ఈ టోర్నీలో తను సెలెక్ట్ కాలేదు. అయితే డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతంగా ఆడినటువంటి షెఫాలి వర్మ సెమీస్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై పుంజుకుంటుంది, ఆస్ట్రేలియాపై సింహంలా గర్జిస్తుందని చెప్తున్నారు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో. ఏదేమైనా కూడా మరి ఆస్ట్రేలియా అంటే ఎదుర్కోవాలంటే తప్పకుండా అటాకింగ్ ఆడుతూ ముందుగానే పవర్ హిట్టింగ్తో అదరగొట్టాలని చాలామంది అనుకుంటారు. ఇక ఈ క్రమంలో పవర్ హిట్టర్ అయినటువంటి మన షెఫాలి వర్మ తప్పకుండా ఆస్ట్రేలియాపై గర్జిస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే తన అటాకింగ్ ఆటతోటి 4లు 6ల సాయంతో అద్భుతంగా ఆడే షెఫాలి వర్మ తనకే సాధారణ రీతిలో ఆటతో అదరగొడుతూ ఉంటుంది. ఇక అదే కాకుండా మరి తను ఓపెనర్గా వచ్చినప్పటి నుంచి కనీసం 25 ఓవర్ల దాకా తన క్రీజ్లో ఉంటే మాత్రం టీమిండియాకు భారీ స్కోర్ అని చెప్తున్నారు. ఒకవేళ ఆస్ట్రేలియా ముందు బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ ఇచ్చినా కూడా ఒకవేళ టీమిండియా ఓపెన్ అయినటువంటి షెఫాలి వర్మ ఆకాశం అద్దుగా చెలరేస్తుంది. అయితే సెవాగ్ లాగానే అద్భుతంగా ఆడే మన షెఫాలి వర్మ మైనస్ పాయింట్ ఏంటంటే త్వరగా అవుట్ అయ్యి కూడా కావాల్సి చెప్పి చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఈ రోజు మ్యాచ్లో సెమీస్ పైన మన ఆస్ట్రేలియా పైన విజృంభించాలని చెప్పి ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ యొక్క సేవాగు తప్పకుండా ఈ యొక్క సేవాగు మన షెఫాలి వర్మ బ్యాట్తో దులిపించాలని చెప్పి కోరుకుందాం ఫ్రెండ్స్.